వచ్చి మీ అందరికీ కూడా ఆహ్వానం, సంతోషం. ఇందాక డాడీ చదివిన వాక్య భాగం 37 అధ్యాయం. హలో, యెహెజ్కేలు గ్రంథం 37 అధ్యాయం. ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఎవరు చెప్తాను మాట? మనకు కాదు కదా. ఎవరికి చెప్తారన్నా? ఎవరు చెప్తారు అనలేదు. ఎవరికి చెప్తున్నారు? నేను నిలబడి చెప్తున్నా. ఎవరు చెప్తున్నారు? మీకే, మనకే. ఏమిటో హడావిడి. ఎండిన ఎముకలు బలం వచ్చింది. ఎముకలు కూడేది. ఎండిన ఎముకలారా ఏమి రాదు? ఎవరు మాట? ఎండిన ఎముకలారా యెహోవా మాట, యెహోవా మాట ఆలకించుడి. డ్రై బోన్స్, లిసన్ టు ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. ఎండిన ఎముకలారా, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యం వింటే ఏమొస్తారు? జీవం. ఎముకలు అంటున్నాడు కేవలం ఎండిపోయాయి. ఎండిపోయి అస్థిపంజరాలుగా లేవు. ఇక మనం గమనిస్తాయి అవన్నీ చల్లా చెదరైపోయాయి. అనగా ఒకే దేహానికి చెందిన ఎముకలన్నీ ఒక దగ్గర లేవు. అవన్నీ చెదిరిపోయి ఏ ఎముక ఎక్కడుందో, ఏ అస్థిపంజరానికి చెందిన ఎముక ఎక్కడుందో తెలియని పరిస్థితి అక్కడ ఉంది. అది గుట్ట కింద ఉన్నాయి, ఎండిపోయి ఉన్నాయి, ఏమాత్రం జీవం లేదు. కానీ దేవుని యొక్క మాట యెహెజ్కేలు నోట రాగానే, ఇక చూడు, దేవుడు అడుగుతున్నాడు యెహెజ్కేలుని, ఈ ఎండిన ఎముకలు బ్రతకగలవా అంటే, మనమైతే వెంటనే ఇది కూడా తెలియదా నీకు? ఎండిపోయే ఇలాంటి ఎముకలు బ్రతుకుతాయా అని తిరిగి దేవునికి ప్రసంగం చేస్తాం. ప్రభుకి మనం ప్రసంగం చేస్తాం. మనకు తెలియని జ్ఞానం అంతా ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. కొంతమందికి పరామర్శకు వెళ్ళినప్పుడు, ఎవరిని చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు బాగోలేదు అనగానే వీళ్ళకున్న జ్ఞానం అంతా చెప్పేస్తారు. వాళ్ళకున్న వైద్య జ్ఞానం, వైద్య పరిజ్ఞానం, ఆ టెస్టులు, ఆ విధానం, హార్ట్ బీట్ గురించి, షుగర్ గురించి, అన్నిటి గురించి మొత్తం వాళ్ళు తెలియదంటే ఏమడదు. కొంతమందికి వెళ్ళి పరామర్శించడం బదులుగా ఇవన్నీ చెప్పి దాంట్లో ఆ ఉన్న జీవాన్ని లాగేస్తారు. అవి విన్న తర్వాత ఈ బాబాయ్ బతకలేవు అనుకుని నిరాశకు వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇక్కడ యెహెజ్కేలు అలాంటి మాట్లాడుకున్న, ప్రభు నాకు తెలియదు, నీకే తెలుసు అన్నప్పుడు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కదా, మనకు తెలుసు అని నమ్ముతున్నాం. కానీ ఇక్కడ దేవుడు ఆ ఎండిన ఎముకలను జీవింప చేయలేదు. ఎవరు చేస్తారంటే యెహెజ్కేలు ద్వారానే దేవుడు చేయించాడు. ఈ భూలోకమందు ఆయన ఏ కార్యం చేయాలన్నా మనలను ఉపయోగించి, మనుషులు ఉపయోగించి ఆయన చేస్తాడు. యెహెజ్కేలుతో సంబంధం లేకుండా దేవుడు ఆ ఎండిన ఎముకలన్నింటినీ సమకూర్చగలడు, ఒక బలమైన సైన్యంగా చేయగలడు, చేశాడు. ఇక్కడ 37 అధ్యాయం మనం చదువుతాం, ఇంటికి వెళ్ళిన చదువుకునే అధ్యాయం. అయితే అది జరగడానికి ఎవరు ఉపయోగించుకున్నాడు అంటే దేవుడు యెహెజ్కేలును ఉపయోగించుకున్నాడు. యెహెజ్కేలుతో అన్నాడు, నువ్వు చెప్పు, నువ్వు మాట్లాడు, నువ్వు పలుకు. దేవుని యొక్క మాట యెహెజ్కేలు నోట బయటికి పలకగానే ఆ వాక్యంలో చూస్తాం, గొప్ప శబ్దం వచ్చింది. ఆ గొప్ప శబ్దం ఏమిటి? గరగరమైన శబ్దం. ఆ గరగర ఎక్కడి నుంచి వచ్చింది? ఎముకలన్నీ కూడా ఎక్కడెక్కడెక్కడ చల్లాచల్లి అయిపోయి ఎముకలన్నీ కూడా ఏ అస్థిపంజరానికి చెందినవి ఆ అస్థిపంజరానికి వచ్చి చేరుకుంటున్నాయి, జతపడుతున్నాయి, అతుకుతూ ఉన్నాయి. అతుకుతున్న తర్వాత అప్పుడు ఆ తర్వాత దాని మీదకి నరములు, మాంసము, కండరములు, తర్వాత చర్మం, ఇవన్నీ వచ్చి తర్వాత మళ్ళా జీవాన్ని కూడా మళ్ళా ప్రభువే ప్రకటించబడ్డాడు, యెహెజ్కేలు ప్రకటిస్తాడు. కనుక ఎండిపోయిన ఎముకలు దేవుని యొక్క స్వరం విని అంత అద్భుతం, గొప్ప సైన్యముగా ఏర్పడిన పరిస్థితి. కనుక ఒకవేళ మన జీవితాల్లో కూడా మన ఎండిన స్థితిలో ఉన్నామేమో, మన ఎముక మిగతా వారితో, మిగతా ఎముకలతో మనకు ఉండవలసిన స్థలంలో మన ఎముక లేక ఎక్కడెక్కడో దేంతో లెంకపోయిపోయి దూరంగా మన పరిస్థితిలో ఉన్నామేమో. కానీ ఈ దినమందు దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏదనగా, దేవుడు మనతో చెప్తున్న మాట ఏదనగా, ఎండిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి. దేవుని వాక్యాన్ని వినండి. ఎంతమంది వినడానికి వచ్చారు?
ఎంతమంది నిద్రపోవడానికి వచ్చారు? మొన్న కాబట్టి అక్కడ కూర్చోంది, నేను నిలబడిన దగ్గర నిద్రపోతూనే ఉంది. వెళ్ళిపోతే ఎప్పుడు చూడలేదు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చావన్నా, అమ్మగడి నుంచి వచ్చానన్నా. అమ్మగడి నుంచి నిద్రపోవడానికి వచ్చావా ఎక్కడికన్నా? అమ్మగడ్డి నుంచి వచ్చింది నిద్రపోవడానికి. ఎంత దూరం నుంచి వచ్చారు? నిద్రపోవడానికి ఎంతమంది వచ్చారు? వినడానికి ఎంతమంది వచ్చారు? మార్కులు వేయడానికి ఎంతమంది వచ్చారు? ఎవరికి మార్కులు? నాకు. ఇది పరీక్ష కదా వేళ. కొంతమంది మార్కులు చాలా దిట్టలు, 0 వేస్తారు, 10 రూపాయలు వేస్తారు. వందనాలు. సరే, ఈరోజు అమ్మాయి కాకుండా ఇంకోటి చూద్దాం. ఎందుకు కారణం ఏంటి? మార్పు కారణం ఏంటి? ఈవేళ ప్రత్యేకమైన సందర్భం. ఏమిటో సందర్భం? ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవం. స్నేహాన్ని సెలబ్రేట్ చేసుకునే పండగ ఇది. ఇప్పుడు అందరికీ పండగ ఇది, పిల్లలు, పెద్దలు, వృద్ధులు, చిన్నలు. కానీ పండగలు అనే సమయానికి మనకంటే పెద్దల కంటే పిల్లలకి ఎక్కువ హడావిడి. నిన్నటి నుంచి హడావిడి. నిన్నటి నుంచి ఆ ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కొనాలి అని నిన్న ఉదయం మొదలు పెట్టారు. ఇంకా అవుతూనే ఉంది. మరి సాయంత్రం వరకు ప్రోగ్రామ్ ఉంది ఫ్రెండ్షిప్ బ్యాండ్ కొనడం. అయితే వాళ్ళ ఉదయం డాన్ని తీసుకుని ఇద్దరికి ఫ్రెండ్షిప్ బ్యాండ్ తెచ్చారు. తెల్ల ఉదయం నుంచి జేబో ఫ్రెండ్స్ వచ్చేస్తున్నారు. నీళ్ళు అడిపే నీళ్ళు జోషవా. కానీ ఎవరి నీళ్ళు అనుకుంటే వీడి కోసం జగం వస్తున్నాడు. అయితే వీడు 2 కొనుక్కున్నాడు పాపం బ్యాండ్స్. ఎందుకంటే ఇద్దరికే ఇస్తాను అనుకోరు. కానీ తెర చూస్తే బోల్డ్ మంది వచ్చారు. వాళ్ళు ఇచ్చిన వీడికి తిరిగి పెట్టాలి కదా. కానీ దానికోసం మళ్ళీ షాపింగ్ జరిగింది. అయితే ఇంకా జరుగుతూనే ఉంది. అయితే జోయి కూడా వెళ్ళింది, ఫ్రెండ్షిప్ బ్యాండ్ తెచ్చుకొని నాన్నమ్మ కొట్టి నాకు కూడా పెట్టేసింది. అబ్బా, సంబరం అయిపోయాను. అలా డాడీకి కూడా పెట్టిందట. వాళ్ళ మమ్మీ పెట్టింది లేదు, వాళ్ళ మమ్మీ తప్ప అతనికి పెట్టాడు. అయితే బ్యాండ్ పెట్టుకుని చేతి పెట్టుకుని మీకు చూపిద్దాం అనుకున్నాను నేను. కానీ ఎందుకైనా మంచిదని చర్చి పోయేందుకు ముందు అమ్మ నీకు సరిపోతుంది, నీకు కావాలంటే ఇచ్చేది కాదు, తీసుకెళ్ళి. కానీ పెట్టింది వాళ్ళు తీసుకెళ్ళిపోయింది. కానీ ఇది ఫ్రెండ్షిప్ బ్యాండ్స్. ఈరోజు పిల్లలకున్న ఆ సందడి, ఆ స్నేహంలో ఉన్న ఆనందం, మనం ఆనందించే పరిస్థితి మనకు రావాలి. ఆ నిత్య నూతన ఈ పండుగల ఉద్దేశం ఏదనగా స్నేహాలు, ఇంకా మిగతా విషయాలు, మా మాతృ దినోత్సవం కానీ, లేకపోతే పితృ దినోత్సవం కానీ, లేకపోతే కుటుంబాల దినోత్సవం కానీ, ఏవి వచ్చినా అవన్నింటిలో ఉద్దేశం ఏదనగా ఆ సంబంధం విషయమైన అవగాహన, ఆ సంబంధం విషయమైన ఆనందం మనందరిలో ఉండాలని, ఇది ఆ ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినవి. ఊరినేదో డబ్బు, ఇదే వ్యాపారస్తు మంచిది. చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్లు అమ్మేస్తారు, బోర్డు డబ్బు, కొన్ని కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ జరుగుతుంది. అది ఎందుకు పనికిరా, మరి రేపు నుంచి అవి ఉపయోగపడవు. కానీ అది కొంతమందికి ఆనందం, కానీ కొంటల వారికి బాధ. కానీ ఏదేమైనా ఆ సందర్భాన్ని మనం పురస్కరించుకొని స్నేహం కొరికైన ఆలోచన కలిగి ఉండవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అప్పుడే 11 అయిపోయింది. కనుక త్వరగా వాక్యాన్ని వెళ్దాము. దయచేసి యోహాను సువార్త 15వ అధ్యాయం శ్రద్ధగా వినవలసిందిగా మనవి చేస్తున్నాను. వింటారా? వింటే ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. కానీ ఇక్కడ హెజికేల్ అందులో చెప్పిన దానికి జీవం వస్తుంది. మనలో చాలా మందిలో జీవం లేదు, జీవోత్సవాలుగా ఉన్నాం కదా. జీవం లేదు. తర్వాత మనం ఉండాల్సిన స్థానంలో మళ్ళీ ఎక్కడో ఉన్నా పడిపోయాం, చెదిరిపోయాం, ఎండిపోయాం. మన స్థలం ఏమిటో, మన స్థానం ఏమిటో, మనం ఎక్కడ ఉండాలో అక్కడికి అతుకుబడి మళ్ళీ జీవం కలిగి, మన బలము కలిగి, మన బలమైన సైన్యముగా ప్రభు కొరకు నిలిచే వారంగా మనం ఉండవలసిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కానీ ఈ దినమందు దేవుని వాక్యం నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను నేను. ఈరోజు యోహాను సువార్త మొదటి వచనం నుండి 17వ వచనం ఉన్న భాగాన్ని మీ ముందు మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. అయితే ముందుగా 14వ వచనం చదువుకుందాం. ఈనంటున్నాడు, ఇంగ్లీష్ తర్జుమాలో ప్రారంభిస్తాను నేను. యు ఆర్ మై ఫ్రెండ్స్ ఇఫ్ యు ఒబే మీ. ఇక్కడ ప్రారంభం ఏదనగా మీరు నా స్నేహితులు, మీరు నా స్నేహితులు, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు.
అయితే మీరు నా స్నేహితులు అని ప్రభు ఎవరితో అంటున్నాడు అని ఆలోచన చేస్తే ఇది శిష్యులతో ప్రభు అంటున్నాడు. ఇంకా ఇది 14వ అధ్యాయము మొదలుకొని ఆయన శిష్యులతో మాట్లాడుతున్న ఆఖరి మాటలుగా మనం చెప్పొచ్చు. లేకపోతే 12వ అధ్యాయం నుంచి ఇదంతా కూడా ప్రభువు తన ఆఖరిగా శిష్యులతో మాట్లాడుతున్న విషయాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చాలా ఎక్కువైన బోధ ఉపదేశం చేస్తాడు ప్రభు ఆఖరిలో. దీని తర్వాత దాని ముందు ఇంకా పరిశుద్ధాత్మ గురించి, ఆ తర్వాత కూడా పరిశుద్ధాత్మ గురించి, తర్వాత జరగబోయే విషయాల గురించి, తర్వాత వారిని తీసుకుని వెళ్ళి వారితో కలిసి గెత్సేమనే తోటకు వెళ్ళడం, ఇవన్నీ కూడా జరిగిన ఆఖరి వారం అనగా ప్రభు ఇక శిలువ మరణం చాలా సమీపంగా ఉంది. ఇంకా కొద్ది రోజుల్లో ప్రభు మరణిస్తాడు. కనుక ఆ సమయంలో తను మరణించే ముందు శిష్యులతో ఆఖరిగా మాట్లాడుతున్న మాటలు. అయితే ప్రభు ఇక్కడ చెబుతున్నాడు, మీరు నా స్నేహితులు, మీరు నా స్నేహితులు అని సంబోధించి అక్కడ ఆగిపోతే బాగుండేది. మనందరం చాలా ఇష్టపడేవారు, ఆనందించేవారు. కానీ అక్కడ మీరు నా స్నేహితులు అన్న దగ్గర ఆగిపోలేదు. ఆగిపోకుండా ఏమంటాడనంటే, మన తెలుగులో అయితే ముందు ఆ మాట వచ్చింది, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేస్తున్న ఎడల మీరు నా స్నేహితులై ఉందరు. నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ మీరు చేస్తే అప్పుడు మీరు నాకు స్నేహితులు. మనం ఆయన చెప్పిన మాట మనం చేయకుండా మనం నచ్చినట్టుగా మనం జీవిస్తూ యేసు ప్రభు నా స్నేహితులు, యేసు ప్రభు నా ప్రాణప్రియుడు అని మనం పాటలు పాడేస్తే ఆయన స్నేహితుడు కాలేడు. ఇది ప్రభువు చెప్పిన మాట, ఎవరో శిష్యులో లేకపోతే నేనో చెప్పిన మాట కాదు. ఇది ప్రభు స్వయంగా చెప్పిన మాటలు ఇవి. అంటున్నాడు, మీరు నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేస్తున్న ఎడల మీరు నా స్నేహితులై ఉందరు. 15 అంటున్నాడు, దాసుడు తన యజమానుడు చేయి దానిని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసులను పిలువక స్నేహితులను పిలుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వల్ల విన్న సంగతి అన్నింటినీ మీకు తెలియజేస్తుంది. మీరు నన్ను ఏర్పరచుకోలేదు. మీరు నా పేరున తండ్రిని ఏం అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుతిని. మీరు ఒకరినొకడు ప్రేమించాలని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇక్కడ ఈ 14 నుంచి 15 వచ్చిన భాగంలో ప్రభు ఒక గొప్ప విషయాన్ని మనం తెలియజేస్తున్నాడు. నా మాటలకు నా ఆజ్ఞలకు మీరు లోబడితే మీరు నా స్నేహితులై ఉంటారు. కనుక మేము స్నేహితులని నేను సంబోధిస్తున్నాను. మీరు దాసులు కాదు, మీరు స్నేహితులు. దాసులైతే యజమాని యొక్క ఉద్దేశం, దాసునికి యజమాని చెప్పడు, పని చేయమంటాడు, పురమాయిస్తాడు తప్ప ఆ పని ఎందుకు చేస్తున్నామనే ఆలోచన దాసులతో యజమాని చెప్పడు. కానీ స్నేహితుడిని కాబట్టి నేను అన్ని విషయాలు చెబుతున్నాను. ఇంకా అంటున్నాడు, తండ్రి నాకు తెలియజేసే విషయాలన్నీ కూడా నేను చెబుతున్నాను అని చెప్పి, మీరు నన్ను ఎంచుకోలేదు, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, కానీ నేనే మిమ్మల్ని ఎంపిక చేసుకున్నాను అని చెప్పి, మీరు నా నామం పేరిట ఏ జరిగినా ఇవ్వడానికి తండ్రి యొక్క చిత్తమై ఉన్నది అని చెబుతూ ముగింపు అంటున్నాడు, మీరు ఒకరినొకరు ప్రేమించారు. కానీ యేసు ప్రభు తన శిష్యులు చేస్తున్న ఈ ఆఖరి ప్రసంగంలో కొన్ని మాటలు మనం నేర్చుకోవలసిన అవసరం ఉంది. మీరు నా స్నేహితులు అని మరలా ఇంకోసారి జ్ఞాపకం చేస్తున్నాను. అవును, ఆయన స్నేహితులే, కానీ ఆ స్నేహములకు కండిషన్ ఉంది, ఒక షరతు ఉంది. చాలాసార్లు దేవుని వాక్యంలో క్రీస్తు గురించి, క్రీస్తు ప్రేమల గురించి చాలా మంది తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. షరతులు లేని ప్రేమ, లేకపోతే ఏమి ఆశించని ప్రేమ, పాటలు రాసేసారు, పాడుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదివితే షరతులు ఉన్నాయి, తర్వాత ఆయన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అనగా ఆయన ఆశిస్తున్నాడు, ఆయన ఆశ తీరకపోతే, ఆయన ఎక్స్పెక్టేషన్ నెరవేరకపోతే ఆయనకి రోషము, రౌద్రము వచ్చే పరిస్థితి ఉంది దేవుని వాక్యంలో. కానీ ఎందువల్ల మనం ప్రభుని చాలా మైల్డ్గా చేసేసి,
చాలా బలహీనంగా చేసేసి, కరుణామయ సినిమాలో యేసు ప్రభువుల బలహీనమైన స్వరం, బలహీనమైన స్వరూపంగా మనం ప్రభువుని చూస్తూ ఉన్నాం. కానీ మనమే చేస్తున్నాం, ప్రభు బలహీనుడు కాదు, లేకపోతే ఆయన ఇవేమి కూడా లేకుండా, లేకపోతే మనం ఏం చేసినా సరే కొడితే పడి, ఇంకా తిరిగితే తిట్టించుకొని, అలాగే మీ ఇష్టం అన్నట్టుగా వెళ్ళిపోయే మనిషి కాదు ఆయన. అలాంటి దేవుడు కాదని మనం చూస్తున్నాం. ప్రతి విషయానికి, ప్రతి దానికి కూడా షరతులు ఉన్నాయి. తర్వాత ప్రతి విషయానికి, ప్రతి ఆశీర్వాదం విషయమై దేవుడు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అనగా ఆయన ఆశిస్తున్నాడు మన నుండి. అవి తీరకపోతే, ఆ ఆశ నెరవేరకపోతే, మనం ఆ కండిషన్, లేకపోతే ఆయన పెట్టిన ఆ షరతులు మనం పాటించకపోతే ఈ వాగ్దానము మనకు వర్తించదు. వింటున్నారా? స్నేహితులే, కానీ ఏం చెప్తున్నాడు? షరతు ఏమిటి? విధేయత. ఆయన మాటకు విధేయత, ఆయన చెప్పిన ఆజ్ఞలకు విధేయత. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందరు. మొదలు అది మనం నేర్చుకోవాలి. ఆయనతో మనకున్న సంబంధాలు బట్టి ఆనందిస్తున్నా, కానీ ఆ సంబంధం ఏర్పడడానికి ఆధారమైన ప్రభు యొక్క మాటకు లోబడ్డం మనం చేయకపోతే దానివల్ల కలిగే స్నేహం అనే సంబంధం మనకు ఉండదు, మనకు లేదు. మనం లేకుండానే స్నేహితులు చెప్పుకోండి. ఈ రోజుల్లో మనకి స్నేహాల గురించి సరైన అవగాహన లేదు. ఎందుకంటే మన ఫేస్బుక్లో ఎవడో లైక్ పెడతారు, అందరు ఫ్రెండ్స్ అంటాం. ఫేస్బుక్లో ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్స్, ఇంకా రకరకాల ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు నిజంగా ఫ్రెండ్సే కాదు. వాళ్ళకి పని లేదు, మీకు పని లేదు. ఏదో పెడతారు, వాళ్ళు గోకుతారు, గీకుతారు, లేకపోతే లైక్ డిస్లైక్ పెడతా ఉంటారు. కానీ నిజమైన స్నేహం అది కాదు. మరి ముఖ్యంగా ఈ రోజు అసలైన స్నేహం, ప్రాముఖ్యమైన స్నేహం యేసుతో స్నేహం. ఆ స్నేహానికి ప్రభు అంటున్నాడు, మీరు నాకు స్నేహితులు, కానీ మీరు నా ఆజ్ఞలకు లోబడితేనే, నేను చెప్పిన దాని ప్రకారంగా మీరు జీవిస్తేనే. ఇంకంటున్నాడు, నేను ఇక మీదట మిమ్మల్ని దాసులని పిల్లలు. I will no longer call you servants. మిమ్మల్ని సేవకులు, దాసులని నేను పిలవను, కానీ స్నేహితులు అని నేను పిలుస్తా అని చెప్పి అంటున్నాడు. స్నేహితులు కాబట్టి నేను, క్షమించండి, 15 వచనం, దాసులు తన యజమాని చేయడాన్ని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసులను పిలువక స్నేహితులని పిలుచు. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినున్న సంగతులన్నిటినీ మీకు తెలియజేస్తుంది. నేను మిమ్మల్ని స్నేహితులను ఎందుకు అంటున్నానంటే, మీరు దాసులు కాదు, మీరు సర్వెంట్స్ కాదు, స్నేహితులు. మీరు స్నేహితులు కాబట్టి నేను తండ్రి వలన వినున్న సంగతులన్నీ, అనగా తండ్రి అనే దేవుడు నాకు చెప్పినవన్నీ కూడా నేను మీకు చెప్పాను. తండ్రి నాకు చెప్పిన విషయాలు ఏది కూడా మీకు దాయలేదు, మీకు మరుగు చేయలేదు. నేను తండ్రి యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క హృదయాన్ని మీకు తెలియచేశాను. కానీ అంటాడు ప్రభు, మీరు ఇక్కడ సేవకులు కాదు, లేకపోతే నన్ను వెంబడించేవారు కాదు, నా వెనకాల వచ్చే మంద కాదు, మీరు నా స్నేహితులు. ఇది ఆలోచిస్తూ ఉంటాడుగా చూస్తే, దిస్ ఈస్ ద మార్క్ ఆఫ్ ఫ్రెండ్షిప్. స్నేహం యొక్క అర్థం, స్నేహం యొక్క రుజువు ఏమిటంటే, ఇద్దరు స్నేహం చేస్తున్నప్పుడు స్నేహితుల మధ్య రహస్యం ఉంటే, మరుగుంటే, దాచుకునేది ఉంటే అది స్నేహమే కాదు. ఏమంటారు? స్నేహితులు అన్నప్పుడు ఏ రకమైన మరుగు లేకుండా, మర్మము లేకుండా యథార్థంగా మాట్లాడగలడం స్నేహం. కానీ మన జీవన సంబంధాల్లో మనం చూసినప్పుడు స్నేహంలో కూడా వేషధారణ. వేషధారణ అంటే వేషధారణ అంటే మన తెలుగు అర్థం అది హిపోక్రసీ. హిపోక్రసీ అంటే ఏమిటి? వేషధారణ అంటే నటన, వేషం. ఇప్పుడు కొంతమందిని చూస్తూ ఉంటే వీరి అసలు జీవితం ఎప్పుడు బయటపడుతుందని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే ఏది ఎప్పుడు 24 గంటల వేషంలోనే ఉంటారు. కొంతమంది ఉదయం లేచి మేకప్ ఉంటారు, అది వేరే, అదొక వేషం. నిద్రపోతున్నప్పుడు కూడా మేకప్ వేసుకుని పడుకుంటారు, లేచినప్పుడు మేకప్తో లేస్తారు. ఉంటే మంచిదే, మేకప్తో అలా లేస్తే మంచిదే. నేను నిజంగా జరిగిన సంఘటన చెప్తున్నాను. ఒక అతను పెళ్లి చేసుకున్నాడు,
పెళ్లి కూతురు మేకప్ బ్రహ్మాండం ఉంది, పెళ్లి కూతురు నల్లగున్న పెళ్లి తెల్లగా కనబడుతుంది, మెరిసిపోతా ఉంది. రాత్రి పడుకున్నారు, ఉదయం లేచినప్పుడు ముందు లేవలేదు, అమ్మాయి లేచింటే బాగుండేది, గొడవ లేకుండా పోయేది, లేవలేదు. అయితే ఈ పెళ్లి కూడా ముందు లేచిపోయాడు. లేచిపోయిన తర్వాత మొదటి రాత్రి అయిపోయింది, మొదటిసారి చూడడం భార్య అని తెల్లవారుతో లేవగానే ఎవరి మొహం చూడడం, ఎవరి మొహం చూస్తారని చూశాడు. చూసేసరికి ఆ మేకప్ లేని మొహం, ఆ వేషధారణ లేని మొహం చూడలేక చూసిన తర్వాత గాబరపడి పరిగెత్తుకుని బయటికి పారిపోయి అయ్యి బాబోయ్ పెళ్లి చేసుకున్నాను గోలెట్టి ఏడ్చాలేక. ఆ తర్వాత విడాకులేక. కొంతమంది వేషధారణ, మాటలో వేషధారణ, స్నేహితులు బంధువులు కలిసి ఉన్నామని అనుకుంటూ కూడా లోపల ఒకటి బయటికి ఒకటి. కానీ స్నేహం అంటే స్నేహం కాదు అసలు. ఈ మధ్యన వాట్సాప్ గ్రూపుల్లో స్టేటస్ పెడతా ఉంటారు. అందులో నేను చూసిన ఒక అతను నిన్న పెట్టాడు. అతను అదేమిటంటే, ప్రభు ఎలాంటి వాడు, వేశ్యనైనా క్షమిస్తాడు కానీ వేషధారణను క్షమించాడు. వాక్యం చూస్తున్న సువార్తలో ప్రభు ఎంతో మంది వేషలను ప్రభు కనికరించాడు, వారి పాపను క్షమించాడు. కానీ వేషధారులు ఎవరు వాళ్ళు? ఉదాహరణ చెప్పిన వేషధారులు ఎవరు? పరిసయ్యులు, సద్దుకయ్యులు, మతబోధకులు అంగీలు వేసుకొని పరిశుద్ధులుగా చలామణి అవుతూ వేషధారణ చేస్తున్న వారిని ఏమాత్రం ప్రభు సహించలేదు. మరి అంటాడు, సున్నము కొట్టిన సమాధి, సర్ప సంతానం. చాలా తీవ్రమైన మాటలు ప్రభు ఉపయోగించాడు. వేషనైనా క్షమించాడు, వారిని ఆదరించాడు, వారిని రక్షించాడు. కానీ వేషధారణ చూసాను విపరీతమైన కోపం. కానీ స్నేహంలో చూసినప్పుడు వేషధారణ ఎంత మాత్రము కూడా తగదు. ప్రభు అంటాడు, నేను నా స్నేహితులు కాబట్టి తండ్రి నాకు చెప్పిన విషయాలన్నీ కూడా నేను మీకు చెప్పేశాను, నా దగ్గర ఏ మరుగు కూడా లేదు. దెర్ ఇస్ నో సీక్రెట్ బిట్వీన్ దెమ్, ఐ హావ్ టోల్డ్ యూ ఎవ్రీథింగ్. 15 అంటాడు, నా తండ్రి వల్ల విన్న సంగతులు అన్నిటినీ మీకు తెలియజేసేది, ఏది దాయకుండగా. దయచేసి ఈ స్నేహం చేస్తున్నవారు ఆ స్నేహంలో ఆ యొక్క ఓపెన్నెస్ ఉండాలి, ఆ తెరవబడిన విధానం ఉండాలి. అలా అంటేనే స్నేహం. అది లేకుండా మీరు వేషధారణ చేస్తున్నారంటే అది స్నేహం ఎంత మాత్రం కూడా కాదు, నిజమైన స్నేహం కాదు. అనుకుంటారైతే కొంతమంది ఈ హాయ్ అనేది కూడా స్నేహం అనేసుకుంటారు. హాయ్ బాయ్ కాదని. స్నేహం అన్నప్పుడు సన్నిహితంగా ఒకరితో ఒకరు కలిసి జీవించే, ఒకరికొరకు ఒకరు నిలిచే, అది అసలైన స్నేహం. ఈ రోజుల్లో మనం చాలా అరుదుగా చూస్తూ ఉన్నాం. కానీ ప్రభు అంటాడు, మీరు నా స్నేహితులు అయితే తండ్రి నాకు చెప్పిన విషయాలన్నీ కూడా నేను మీకు చెప్పాను. ఈ సందర్భం 15 అధ్యాయం 16 అధ్యాయం 17 అధ్యాయంతో ప్రజలు చూస్తే ప్రభు ప్రార్థన చేస్తాడు, తన కొరకు ప్రార్థన చేస్తాడు, తన యందు విశ్వాసం ఇచ్చిపోయే వారి కొరకు ప్రార్థన చేస్తాడు, మన కొరకు కూడా ఆయన ప్రార్థన చేస్తాడు. అది చేస్తున్న తర్వాత 18 అధ్యాయం మనం వస్తాం. 18 అధ్యాయం మనం చూస్తే యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను. అక్కడ ఒక తోట ఉండేను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళాను. ఇక్కడ ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రభు యొక్క ఆఖరి రాత్రిది. ఈ 15 అధ్యాయం 16 ఇవన్నీ కూడా అయిపోయాయి, బోధ అయిపోయింది. వారందరితో కలిసి ఎక్కడికి వెళ్ళాడనంటే గెత్సేమనే తోటకు వెళ్ళాడు, కెద్రోను వాగు దాటి వెళ్ళాడు. ఆ తోట తన శిష్యులతో కూడా ప్రభు వెళ్ళాడు మనం చూస్తున్నాం. తర్వాత ఇంకో మాట అక్కడ రాస్తాడు యోహాను, యేసు తన శిష్యులతో పలుమారు అక్కడ వెళ్ళుచుండేవాడు గనుక ఆయన అప్పగించిన యూదాకు ఆ స్థలము తెలిసి ఉండేది. కనుక గెత్సేమనే ఆ తోట అనేది ఇస్కరియోతు యూదాకి తెలుసు, శిష్యులందరికీ తెలుసు. అనగా ప్రభు యొక్క జీవితంలో రహస్యం లేదు. చెప్పడానికి ఈ వాక్యం తీసుకున్నాను. రహస్యం లేదు. ప్రభు ఎక్కడికి వెళ్తాడు? కొన్నిసార్లు కొంతమంది భర్తలు ఇంటి బయలుదేరతారు, వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళాడమంటే ఏమో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు, ఫోన్ నెంబరో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు. మరి నిజమో కాదో నాకు తెలియదు, కానీ ఇద్దరు పొడవలుకొని అలా చెప్పాలనుకోలేదు నాకు తెలియదు. కానీ కొంతమంది భర్తలు కానీ భార్యలు కానీ ఒకరితో ఒకరు కనీసం వారిద్దరి మధ్య కూడా ఆ స్నేహం లేని పరిస్థితి. భర్త ఏం చేస్తున్నాడో, భార్య ఏం చేస్తుందో, ఎక్కడికి వెళ్తున్నారో, ఏం జరుగుతుందో, ఇవేమో కూడా వారిద్దరి మధ్య పూర్తి మర్మము, రహస్యము, ఇంకా వేషధారణ, భార్య భర్తల మధ్య కూడా వేషధారణ ఉండే దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. కానీ ప్రభు అంటాడు, ఆయన జీవితం చూస్తే మేము స్నేహితులు అన్నాను. అయితే ఆ గెత్సేమనే తోట శిష్యులందరికీ తెలుసు. మరి ముఖ్యంగా తను అప్పగించిన ఇస్కరియోతు యూదాకు కూడా తెలుసు. ఇక్కడ ఎక్కడ దొరుకుతాడో ప్రభు, ఏ సమయమందు ఆయన
ఒంటరిగా ఉంటాడు. ఏ సమయం మందు పట్టుకుంటే చుట్టూ ప్రజలు లేని సమయం ఉంటుందో అని దాని కొరకు కాచుకుని ఉన్నారు ఆ ప్రధాన యాజకులు పెద్దలు. అది ఆ స్థలాన్ని ఎరిగిన వాడు ఇస్కరియోతు యూదా. అయితే అక్కడ చూస్తే ఇంకా అది మార్క్స్ వార్తలోను తర్వాత మత్తయి వార్తలో దీని గురించి ఇంకా ఎక్కువ వివరాలు రాశారు. అక్కడ మనం సమయం లేదు కనుక గబగబా ముందుకు వెళదాం. ప్రభు అది వెళ్ళిన తర్వాత గెత్సెమనే తోట అంచు వరకు వారు అందరు తీసుకుని వెళ్ళాడు. కానీ ఇంకో ముగ్గురిని మాత్రం మీరు ఇక్కడ ఆగండి, మీరు మిగతా మీరు ఇక్కడ ఉండండి అని ముగ్గురిని పేతురు, యోహాను, యాకోబు వారిని తీసుకుని ఇంకా తోటలోనికి వెళ్ళాడు. తోటలోనికి వెళ్ళిన తర్వాత వారితో తన హృదయాన్ని చెబుతున్నాడు. ఇక్కడ నా హృదయం, తన లోపల ఉన్న వేదన, తన లోపల ఉన్న బాధ లేకపోతే చూద్దాం. మార్క్స్ వార్త 14వ అధ్యాయం, మార్క్స్ వార్త 14వ అధ్యాయం 32వ వచనం, 14వ అధ్యాయం 32వ వచనం. పేతురు, యాకోబుని, యోహాను వెంటబెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతులొకటకును ఆరంభించాను. మిగుల విభ్రాంతి నొందుటకు ఆయన యొక్క అంతరంగ గొప్ప వేదన, ఈ షేడ్ ఇస్ డీప్ యాగనీ, విభ్రాంతి నొందుతూ ఇంకా చింతాక్రాంతులకు ఆరంభించాను. అప్పుడు ఆయన నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ ఉండి మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం సాగిపోయి నేల మీద పడి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు, నా ప్రాణం మరణమగినంతగా వేదనలో ఉంది. ఇంతవరకు ఈ సువార్త ఏ సువార్తలో కూడా ఇలాంటి మాటలు ప్రభు దగ్గర మనం వినలేదు. కానీ వారిని స్నేహితులు అని సంబోధించిన తర్వాత ఆ స్నేహితుల్లో 12 మంది ఉన్నారు. కానీ మనకు తెలుసు ఇస్కరియోతు యూదా ఆ సమయానికి వారితో లేడు. ఈ 11 మందిలో కూడా ముగ్గురినే తనతో పాటు లోపల తీసుకుని వెళ్ళడానికి ప్రభువు నిజంగా చెప్పాలంటే తన యొక్క ముఖ్యమైన స్నేహితులుగా ఎవరిని భావిస్తాడనంటే పేతురు, యాకోబు, యోహాను. అక్కడ తన యొక్క అసలైన స్థితి, తన యొక్క వేదన, తన యొక్క ఎమోషన్స్, తన యొక్క భావావేశాలు అన్నీ కూడా ఏమాత్రము బిడియం లేకుండా లేకపోతే మరుగు లేకుండా ఆయన వెల్లడి చేస్తున్నాడు. తనలో ఉన్న ఆవేదన, తనలో ఉన్న దుఃఖం, తనలో ఉన్న బాధ అంత ఆవేదన తను ఎప్పుడు కూడా అలాంటి ముఖాన్ని వారు చూడలేదు. అంతకుముందు మనం చూస్తాం ప్రభు రూపాంతరం మీద ఆయన తన రూపాంతర స్థితిని చూసినప్పుడు ఆశ్చర్యమైన పరిస్థితులు చూస్తాం. కానీ ఇక్కడ చూస్తే ఒక సంపూర్ణ మానవుడిగా ఆయన పొందుతున్న ఆ వేదన శిష్యులు స్పష్టంగా వారి ఎదురు వెల్లడి చేసుకుంటున్నాడు. ఇంకా అంటున్నాడు, మరణమగినంతగా నేను వేదన పొందుతున్నాను, మీరు నాతో కలిసి మెలకువగా ఉండండి. అక్కడ వారికి కలిసి ప్రార్థన చేయమని కూడా అడగలేదు. ఆయన కోరింది ఏదనగా నేను ప్రార్థన చేస్తాను, నేను ఏడుస్తాను, నా బాధను పడతాను, మీరు మెలకువగా ఉండండి. అనగా నేను పడుతున్న ఈ వేదన, ఈ బాధ మీరు చూడాలి. ఇంకా చెప్పాలంటే ఈ వేదనలో మీరు నాతో పాటు నిలబడాలి, నాతో ఉండాలి అని ప్రభు యొక్క ఆశ. ప్రభు కోరిక ఏదనగా ఆయన ఏడుస్తూ ఉన్నాడు, ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు. ఆ దుఃఖంలో మనకు తెలుసు గెత్సెమనే తోట అనుభవం మనం చూస్తాం. చెమటకి బదులుగా రక్తమే బయటికి వచ్చేస్తుంది. అంత భయంకరమైన వేదన మనకి ఎవరికి తెలియదు. మనం ఎంత వేదన పడినా చెమట పడతాం, దానికి మనం ఏదో అయిపోయింది అనుకుంటాం. కానీ దేహంలో నుండి చెమటకు బదులుగా రక్తమే బయటకు వచ్చేస్తారు. అంతటి భయంకరమైన వేదన. అలాంటి వేదన పడతా ఉంటే స్నేహితులను చెప్పిన వారి దగ్గర పిలిచి కూర్చోబెట్టుకుంటే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ రక్తం ఆడక్కర్లేదు కదా, కనీసం ఆడవాలి కదా, కనీసం ఆయనతో పాటు కూర్చోవాలి కదా. ప్రభు ఏమిటి, ఎందుకు ఇంత బాధపడిపోతున్నావు, ఎప్పుడు మేము చూడలేదే అని కనీసం ఆయనతో ఒక మాట కానీ లేదా ఆయన భుజం మీద చేయి వేసి ప్రభు ఏమిటి మాతో చెప్పు, ఏమిటి పరిస్థితి అని అడిగిన బదులుగా అక్కడ వాక్యంలో చూస్తాము. వారందరూ ఏం చేశారు? తెలీదా మీకు? తెలీదా? మనం ఏం చేస్తున్నాం? ప్రభు యొక్క వేదన, ప్రభు యొక్క ఆవేదన, ప్రభు యొక్క మనస్సు, ప్రభు యొక్క చిత్తం మనం తెలిసినా మనం ఏం చేస్తాం? సౌండ్లు వస్తాయి, నిద్ర. యేసు ప్రభు వారు ఒకే లైన్లో లేరు, ఒకే పేజీలో లేరు. దేర్ పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ వాజ్ నాట్ ద సేమ్ యాజ్ జీసస్. యేసు ఉన్న ఆ స్థితి, ఆ దగ్గర ఎక్కడ కూడా వీరు లేరు. వీరి ఆలోచన అంతా వేరు, వీరి ఉద్దేశం అంతా వేరు. వీరు ఎంతసేపు అప్పటి గురించి ఆలోచిస్తున్నారు.
మనం అంతే. ఈ రోజు గురించి, ఇప్పుడు గురించి ఆలోచిస్తాం, ఇక్కడ గురించి ఆలోచిస్తాం. దాంతో మనకి ప్రభు యొక్క వేదన, ఆవేదన, దేవుని యొక్క మాట మనకు అర్థం కాదు. ఎందుకంటే మన పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ ఇక్కడే ఉంది. భూ సంబంధమైన వాటి గురించే, మన పరిధి గురించే మనం చూసుకుంటాం తప్ప ప్రభు యొక్క ఆలోచన చూసినప్పుడు ఆయన పొందుతున్న వేదన, శ్రమ దేని కొరకనగా ఆయన పొందబోయే ఆ శిలువ మరణం, లోకమంతటి కొరకు పాపమెరుగని ఆయన పాపముగా మార్చబడే ఆ స్థితి, దాని గురించి అవగాహన శిక్షణకు ఏమాత్రమో లేదు. ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఎప్పుడైతే కైసరు ఫిలిప్పీలో తాను ఎవరో పేతురు ఒప్పుకున్న తర్వాత, పేతురు చెప్పిన తర్వాత అప్పటి నుంచి తన శిలువ మరణాన్ని గురించి చెబుతూనే ఉన్నాడు. కానీ వారి ఆలోచన అక్కడ లేదు. వారి ఉద్దేశం అంతా ఇక్కడ ఏమిటి? ఇదిగో ప్రభు వచ్చాడు, మెస్సయ్య వచ్చాడు, మెస్సయ్య నమ్ముతున్నారు. కానీ ఆ మెస్సయ్య ఏమిటి? ఇప్పుడే వారి రాజ్యాన్ని తీసుకుని వస్తాడు, కైసరుని పడగొట్టేస్తారు, కైసరిగా ఏలుబడి ఉండదు. ఇక ఈ రోమా సామ్రాజ్యం అంతా యేసు ప్రభుది అవుతుంది. దావీదు సింహాసనం మళ్ళీ తిరిగి ఏర్పడుతుంది. ఆ సింహాసనం మీద దావీదు కుమారునిగా ప్రభు యేసుక్రీస్తు సింహాసనాసనుడై ఆయన ఏలుబడి చేస్తాడు. కానీ వారి దృష్టి అంతా ఏలుబడి గురించి. అందులో యేసు ప్రభు తర్వాత యేసు నెక్స్ట్ మ్యాన్ ఎవరు? ఉప ముఖ్యమంత్రి ఎవరు? హోమ్ మినిస్టర్ ఎవరు? ఆ పదవుల గురించిన తాపత్రమే వారికి ఉంది. ఆధిక్యత గురించిన ఆలోచన వారికి ఉంది. లేదా మాకు ఏ లేబుల్ ఇస్తాడు, మాకు ఏ లేబుల్ వస్తాడు, మెడకి ఏ గంట కడతాడు, ఏ లేబుల్ కడతాడు, దాన్ని బట్టి ఇదిగో మేము పొలానా అని చెప్పుకోవడం మనకి ఏముంటుంది అనే తాపత్రంలో ఉన్నారు తప్ప అసలు ప్రభు ఎందుకు ఈ బాధ, ఎందుకు బాధ ఇవన్నీ కూడా వాళ్ళు అసలు అడగలేదు ప్రభుని. ప్రభు ఇవి చెబుతూ ఉన్నప్పటికి కూడా ఎవరు గొప్ప, మాకున్న లేబుల్ ఏమిటి, మాకున్న టైటిల్ ఏమిటి అని ఆలోచన. కానీ దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళికలు చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. మన గురించి కానీ బైబిల్లో ఉన్న ఆ వ్యక్తులు చూస్తే, ఆ వ్యక్తుల యొక్క జీవితాలు చూసినప్పుడు అవన్నీ మనకు ఒక పాఠం నేర్పించడానికి దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. ఇక్కడ చూస్తాం మన యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం మనందరినీ ఎంపిక చేసి పిలుచుకున్నాడు ఆయన. ఎఫెసు పత్రికలో చూస్తాం భూమి పునాది వేయబడే క్రీస్తునందు వల్లను అని ఏర్పరుచుకున్నాడు. కానీ ఉద్దేశం ఏమిటంటే అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాముతో ఆగిపోలేదు ఆ చరిత్ర కదా. అబ్రహాముతో ఆగలేదు. అబ్రహాం పిలిచాడు, ఏమీ లేని వానిగా పిలిచాడు. కనీసం ఒక బిడ్డ కూడా లేడు, సంతానం లేని స్థితిలో అతను తీసుకుని వచ్చి అతనికి ఇచ్చిన వాగ్దానం, అనేక చదువులకు తండ్రిని చేస్తానన్నాడు, అది నెరవేర్చాడు. ఇప్పటికీ అబ్రహాము సంతానము దేవుని యొక్క వాగ్దానాన్ని అనుభవిస్తూ ఉంది, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో చెప్పాను ఇంతకుముందు ఒకసారి, డొనాల్డ్ ట్రంప్ ఈ గల్ఫ్ దేశాల్లో ఒక దేశాన్ని వెళ్ళి ఆడు చూసినప్పుడు ఆ ప్యాలెస్లు, వారి సంపద, వారి ఐశ్వర్యాన్ని చూసి ఆయనే ఆశ్చర్యపోయాడు. అది ఎందుకు నొక్కి చెప్తున్నానంటే దేవుని యొక్క కృప వల్ల 80 ఏళ్ళ నుండి చాలా దేశాలు వెళ్ళాలని దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఇంగ్లాండ్ వెళ్ళాను, జర్మనీ వెళ్ళాను, హాలండ్ వెళ్ళాను, తర్వాత ఇంకా హవాయి వెళ్ళాను, అమెరికా వెళ్ళాను, సింగపూర్ వెళ్ళాను. ఈ దేశాలన్నీ తిరుగుతున్నప్పుడు మొట్టమొదటిసారి విదేశాలు వెళ్ళినప్పుడు ఇంగ్లాండ్ వెళ్ళగానే నా అనుమానం ఏంటంటే నేను చనిపోయాను కాబోలు, ఇది పరలోకం కాబోలు అనుకున్నాను. అంత వ్యత్యాసం ఉంది ఆ రోజుల్లో 80లో. అయితే అవన్నీ చూసిన తర్వాత అమెరికా చూస్తే ఆ సంపద, వారి ఐశ్వర్యం, వారి యొక్క అదంతా చూస్తే మనం చాలా ఆశ్చర్యం వేస్తారు. కనుక వాళ్ళకి అంత ముఖ్యంగా అమెరికా చూసి అంత పెద్దది ఏది చిన్నది ఉండదు, అంత విశాలమైన ఉంటాయి పరిస్థితులు. కానీ అతను ఆ దేశానికి చెందిన అతను ఒక సంపన్నుడు, డొనాల్డ్ ట్రంప్ అని తెలుసు, విపరీతమైన ఆస్తి సంపద. అతనే ఆశ్చర్యపోయాడు అంటే వాళ్ళెవరు? అబ్రహాము సంతానం. అంటే అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం ఇప్పటికీ ప్రపంచం అంతటికీ ఆస్తి కర్తలుగా, సంపన్నులుగా వారున్న పరిస్థితి. కనుక మనం పిలిచినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం మనతో ఆగిపోదు, నిత్యత్వానికి అలాగే దావీదు చూస్తే గొర్రెలు కాసుకున్న వాడిని దేవుడు పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, తను రాజుగా అభిషేకించాడు. అక్కడితో అయిపోలేదు. చివరికి దేవునికి వాడిని యేసే దావీదు వాడి లోకానికి వచ్చి నిత్యత్వానికి ప్రకటన అయిపోయిన తర్వాత మనం చూస్తాం ప్రభువు యేసుక్రీస్తు ఏలుబడిలో ఈ లోకరాజ్యాలన్నీ కూడా ఉండనై ఉన్నాయి. కనుక దేవుని పిలుపు యొక్క విస్తృతమైన ప్రణాళిక ఇది. మనం దాన్ని చూడగలగాలి. మన ఊహలు, మన ఆలోచనలు జ్ఞానకు ఎక్కడికి మాత్రం పరిమితమై ఉండిపోతున్నాయి. దాని కారణం చేత దేవుని విశాలమైన ఆ దర్శనాన్ని, ఆ దృష్టిని మనం చూడలేకపోతున్నాం.
ఆ కారణం చేత మన చిన్న దృష్టితో, తక్కువ అవగాహనతో శిష్యుల వలె ప్రభుతో పాటు మనం భారం పంచుకోవడం పిలిచినప్పుడు ప్రభుత్వం ఏర్పడి చేయాలి, ప్రభుత్వం ఉన్నతమైన స్థితిలో మనం ఉండాలంటే ఆయన శ్రమలో మనం ఆయనతో పాటు పాలు పొందాలి. రోమపతిలో పోరంటాడు, ఆయనతో శ్రమ పడిన ఎడల వారసులు, మనకు వారసత్వం కావాలి, హక్కు కావాలి. కానీ ఆయనతో శ్రమ పడడానికి, ఆయన ఏడుస్తున్నప్పుడు ఏడవడానికి, ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థన చేయడానికి మనం చెబుతాం, ప్రభు నీకోసం ప్రాణం ఇస్తామని పాడతాం, చెబుతాం. పేతురు అన్నాడు, ప్రభు నీకోసం ప్రాణం ఇస్తానన్నాడు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? ప్రాణం ఇవ్వలేక్కర్లేదు, కనీసం నిద్ర లేవలేకపోతున్నాడు కదా, కంటి కులుగులు ఆపుకోలేకపోతున్నాడు కదా. ప్రభు కోసం ఏమి ఇస్తాం? కనీసం తర్వాత దేవుని సన్నిధికి ప్రార్థన వెళ్ళాలంటే వాడు మెలకు రాదు. మరి సాయంత్రం పెడితే సాయంత్రం మెలకు రాదు. సాయంత్రం ప్రార్థన 6:30 నుంచి 7:30 పురుషుల ప్రార్థన, దానికి మెలకు రాదు. మరి టైం ఉండదు, టైం లేదు, బాధ్యత లేదు, భారం లేదు. తెల్లవారు ప్రార్థన రోజు ముందు కనీసం ఒక్కరోజు రండి, 1 గంట రండి అని ప్రతిమానతలు రాలేకపోతున్నాం. కానీ ప్రభు కోసం ఏం చేస్తామట? ప్రాణాలు ఇవ్వండి, చూస్తాను ఎంత ఇస్తారు. నిద్ర లేవలేని మీరు ప్రాణం ఇస్తారా? నాకు అర్థం కాదు. దేవుని యొక్క ఆలోచన ప్రణాళిక విస్తృతమైనది, మనం దాటిపోతుంది, నిత్యత్వానికి చెందినది. అందులోనికి మనం వెళ్ళడానికి బదులుగా ఇక్కడ పందుల వలె ఈ మురికి, ఈ కుంపు, ఈ రోతలోనే ఇక్కడే మన ఆనందాన్ని వెతుక్కుంటే ఈ ఆనందమే ఆనందం అని ఆనందిస్తున్న పరిస్థితి. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఒక నూతన ప్రత్యక్షత, న్యూ రెవల్యూషన్ అబౌట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్ అండ్ హిమ్. వారికి తనకు మధ్య ఒక కొత్త సంబంధాన్ని దేవుడికి ఆవిష్కరిస్తూ ఉన్నాడు. అని అంటున్నాడు, ఫ్రెండ్స్, మీరు నా స్నేహితులు, నేను మీ స్నేహితుడిని. అయితే 15:9 నుంచి మనం చూస్తే ఎలా స్నేహితులు అవుతున్నారు. 9 నుంచి 13 వచనాలు ఆయన మాట్లాడుతున్నాడు, ఎలా స్నేహితులు అవుతున్నారు. ముందు 9వ వచనం చూద్దాం. అంటున్నాడు, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను, నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించితిని, నా ప్రేమ యందు నిలిచియుండుడి. తండ్రి నన్ను ప్రేమించాడు. మనకు తెలుసు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వమైన దేవుని మనం సేవిస్తున్నాం. ప్రభు చెప్తున్నాడు, తండ్రి నన్ను ప్రేమించాడు. అంతేనా? 9వ వచనం, తండ్రి నన్ను ఎలాగో ప్రేమించను, నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించుతుంది. తండ్రి నన్ను ప్రేమించినట్టుగానే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని శిష్యులతో ప్రభు చెప్తున్నాడు. ఈరోజు మనతో కూడా వాడు చెప్తున్నాడు ప్రభు, తండ్రి నన్ను ప్రేమించినట్టుగా నేను మిమ్మల్ని ప్రేమించుతుంది, నా ప్రేమ యందు నిలిచి ఉండడి. అయితే నా ప్రేమ యందు నేను, నా తండ్రి నన్ను ప్రేమించాడు, అదే ప్రేమ మీ యందు చూపిస్తున్నాను. కానీ మీరు ఏం చేయాలి? నా ప్రేమ యందు నిలిచి ఉండాలి. వెళ్ళిపోకండి, అటు ఇటు వెళ్ళిపోకండి, చెదిరిపోకండి. నా ప్రేమను స్వీకరించండి, నా ప్రేమకు ఎస్ అని చెప్పండి. నేను లోకంలో ప్రేమను చూస్తున్నాం. సాధారణంగా ఎక్కువ శాతం ప్రేమ పురుషుల్లో పుడుతుంది, పురుషుల నుంచి మొదలవుతుంది. ఆ పురుషుడే నన్ను ప్రేమించకపోతే అని రకరకాల విషయాలు చేయడం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ చూసిన పురుషుడైన ప్రభువైన యేసుక్రీస్తు, మన వరుడైన ప్రభువైన యేసుక్రీస్తు తన వధువుగా మనం ఎంచుకొని ఈరోజు అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఎలా ప్రేమిస్తున్నానుగా? తండ్రి నన్ను ప్రేమించినట్టుగానే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండండి. అంటే నా ప్రేమను మీరు అంగీకరించండి, నా ప్రేమలో ఉండండి. ఇతర ప్రేమల వైపు మీరు ఆకర్షితులు కాకండి, ఇతర విషయాన్ని చూడకండి, ఇతర వైపు మీ కళ్ళు ఎత్తకండి. నన్ను ప్రేమించండి, నాతో మీరు ఉండండి, నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండండి. మీరు చూసిన ప్రభు అంటాడు, తనలో ఉన్న ప్రేమ, దేవుని యొక్క ప్రేమను ఆయన మనకు అందిస్తాడు. ఈజ్ ఇంపార్టింగ్ దట్ లవ్. ఆ ప్రేమతో పంచుకుంటున్నాడు. ఇంకా 10వ వచనం చూస్తే, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఎందురు. ఇప్పుడు ఆయనలో నిలిచి ఉండాలి, ఆ ప్రేమలో కొనసాగాలి అంటే షరతు ఉంది ఇక్కడ కూడా కదా. ఆయన ప్రేమిస్తున్నాడు, తండ్రి ప్రేమ వారికి ఇచ్చాడు.
కానీ ఆ ప్రేమలో మనం నిలిచి ఉండాలి. ఆ తర్వాత ఆ ప్రేమలో నిలిచి ఉండాలంటే ఏం చేయాలి? తాను చేసిన పనే మనల్ని చేయమంటున్నాడు. ఏమంటున్నాడు? నేను నా తండ్రి ఆజ్ఞకు ఏం చేశాడు? లోబడ్డాను. కానీ మీరేం చేయాలి? నా మాటకు మీరు లోబడాలి. లోబడితేనే ఈ ప్రేమలో నిలిచి ఉంటారు. ఇది కొత్తగా ఉందా, లేకపోతే మీకు తెలిసిందే నేను చెప్తున్నాను? మనం ఏమనుకుంటే ప్రభువును ప్రేమిస్తాడు, గాడ్ ఈజ్ లవ్. కానీ మరి అలాగున్నా పర్వాలేదు. కానీ అంటున్నాడు ప్రభు, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారం తన మాదిరే వర్తిస్తున్నాడు. కానీ ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారం మీరు నా యందు ఉన్నారు. కానీ ఆయన ప్రేమ యందు నిలిచి ఉండాలంటే ఆ ఆజ్ఞలకు మనము లోబడాలి. 11 వచనం, మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్తున్నాను. స్నేహితుడిగా మీకు సంగతులన్నీ చెప్తున్నాను. ఎందుకనంటే నా సంతోషం మీ యందు ఉండాలి, మీ సంతోషం పరిపూర్ణము కావాలి. కానీ ఈ స్నేహం యొక్క ఉద్దేశం ఏమిటి? జాయ్. ఆ సంతోషం కూడా పొంగి పొర్లినట్టుగా ఉండాలి, మీ సమృద్ధిగా ఉండాలి. దానికి మనం తిరిగి వస్తాను, ఆఖరిలో వస్తాను. తర్వాత 12వ వచనం మనం చూస్తుంటాడు, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమించవలనట్టుయే నా ఆజ్ఞ. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ప్రేమించాలి. కమాండ్ లవ్ ఈచ్ అదర్ as Jesus loved them. అయితే ఇక్కడ ఈ ప్రేమ ఆలోచన చేస్తే గ్రీకు భాషలో అనేకమైన పదాలు ఉన్నాయి ప్రేమకి, అవన్నీ చెప్పరు. కానీ ఇక్కడ ఉపయోగించిన పదం అగాపే అనే పదం ఉపయోగించారు. అగాపే పదం యొక్క అర్థం మిగతా ప్రేమల వంటి అర్థం కాదు. ఇది దీని అర్థం ఏదనగా అగాపే ప్రేమ యొక్క భావం సరిగ్గా అర్థం చేసుకోవాలి. అదేమిటంటే అవతలి వ్యక్తి యొక్క అత్యంత మేలును కాంక్షించే ప్రేమ. దానివల్ల నాకు ప్రయోజనం కాదు, లేకపోతే నాకు లాభం కాదు, లేకపోతే నాకేదో మేలు కలుగుతుందని కాదు. సాధారణ మన ప్రేమ ఏంటంటే ఇచ్చిపుచ్చుకునే ప్రేమ మనకు కదా. నువ్వు నాకు ఇస్తే నీకు ఇస్తాను. ఇప్పుడు కొంతమంది చూస్తాం, వంటలు వండుతారు, పంపిస్తారు పక్కింటికి, వాళ్ళు తింటారు, బాగుందంటారు, మరుసటి వాళ్ళు ఇంకో క్యారేజ్, మళ్ళీ ఇంకో క్యారేజ్, అలా క్యారేజ్ ఎంతకాలం వెళ్తుంటాయి. అది కూడా మానేస్తే కూడా మానేస్తారు. గొప్ప ప్రేమ కదా. కానీ ఇచ్చిపుచ్చుకోవడం ఎంతవరకు? మీరు ఇస్తున్నట్టు మేము ఇస్తాం, మీరు ఇస్తాం. కానీ ఎవడు ఎక్కడో కట్ అయితే అక్కడ ప్రేమ లేదు. ఇక కనీసం మాట్లాడుకోరు కూడా. కానీ అది ప్రేమ కాదు, అది స్వార్థం. నేను ఇస్తే మరి ఇది ఒకరు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారం. కానీ ఇక్కడ ప్రభువు చూపిస్తున్న ఈ ప్రేమ యొక్క వ్యవహారం ఎదురుగా అవతల వ్యక్తి యొక్క మేలు, అవతల వ్యక్తి యొక్క ఆశీర్వాదం. అలాగని చెప్పి ఇక్కడ ఈ దేవుని యొక్క ప్రేమలో ఆయన మన మేలు కాంక్ష మనకి ఇస్తున్నాడు. కానీ దేవుని వాక్యంలో చూస్తాము, ఆ ప్రేమకు మనం స్పందించకపోతే, ఆ ప్రేమను మనం స్వీకరించకపోతే ఆయనకి ఏమవుతుంది? కోపం వస్తుంది, రోషం వస్తుంది, రౌద్రం వస్తుంది. ఆయన అంగీకరించకపోతే, ఆయన కుమారుడు అంగీకరించకపోతే, ప్రేమను మనం స్వీకరించకపోతే నిత్య నాశనం, నరకాగ్నిగుండం ఉంది. అవన్నీ వివరించడానికి ఇది సమయం లేదు. అయితే ఆ ప్రేమ యొక్క ఉద్దేశం, అగాపే ప్రేమ యొక్క ఉద్దేశం ఎదురుగా అవతల వ్యక్తి యొక్క అత్యంత మేలును కాంక్షించే ప్రేమ. యేసు ప్రభు చూపిన ప్రేమ మన యొక్క మేలు, మన యొక్క ఆశీర్వాదం, దానిని మాత్రమే కాంక్షించి చేసిన ప్రేమ. కానీ ఎవరి మీద ప్రేమ చూపిస్తున్నామో వారి యొక్క మేలు కొరకు. ఇక వేరే అల్టీరియర్ మోటివ్స్ లేవు, లేకపోతే ఇంకేదో స్వార్థం లేదు, లేకపోతే మ్యూచువల్ గా నువ్వు నన్ను ప్రేమించడానికి నేను ప్రేమిస్తాను అనే ప్రేమ కాదు ఇది. ఇందాక ఎవరు ప్రార్థన చేస్తున్నారు, మమ్మల్ని చూసినప్పుడు చండాలంగా అసహ్యంగా ఉన్న మనలను ప్రేమించాడు, స్వీకరించాడు, చేర్చుకున్నాడు, మనల్ని కడిగి శుద్ధీకరించి అత్యంత దీనస్థితిలో నుండి భాగ్యమైన స్థితిలో మనం తీసుకుని వచ్చాడు. ఇది ఆయన ప్రేమ. ఆ ప్రేమను మనం ఒకరిని కలిగి ఉండాలని చెబుతూ ఇక్కడ 13వ వచనం మనం చూస్తే ప్రేమ యొక్క నిర్వచనం చెప్తున్నాడు. ప్రేమను మనం ఎలా కొలుస్తాం? హౌ టు మెజర్ లవ్. ప్రేమను ఎలా కొలుస్తాం అంటే అంటున్నాడు, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టి వానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును
లేడు. ప్రేమ యొక్క కొలత ఏమిటి? ప్రాణం పెట్టడం. ప్రాణం పెట్టడం. అలా ఎవరిచ్చారు? ఆ ప్రేమ ఎవరు చూపించారు లోకంలో? యేసు ప్రభు తప్ప ఎవరు కూడా లేదు. నిజంగా చెప్పాలంటే మనకు అసలైన స్నేహితులు ప్రభు తప్ప ఈ లోకమంది ఎవరు కూడా మనకి లేదు. మనకు ప్రాణం పెట్టిన ప్రేమ. ప్రేమ యొక్క నిర్వచనం అది. ప్రేమ యొక్క పరాకాష్ఠ అది. ప్రేమిస్తున్నామనంటే ప్రాణం ఇచ్చామా? వివాహ ఒడంబడికలు చెప్తాం. వ్యాధి అందును, ఆరోగ్యమందును, కష్టమందును, నష్టమందును, బాధ అందును అన్నిట్లో ఏం చేస్తాను? నేను ఆదరించి, ప్రేమించి, సంరక్షించి, పోషించి అన్ని చూస్తాను చెప్తాం. కానీ చాలా జ్వరం రాగానే అత్తగారింటికి ఇప్పుడు ఫోన్ ఉత్తరాలు లేరు, SMS వెళ్ళిపోతాం. వచ్చి తీసుకుపోండి, మీ శాలరీ మీరు తీసుకెళ్ళిపోండి. నేను చూడలేదు, మా వల్ల కాదు. చెప్పిస్తారు, ఒడంబడికి చేస్తారు. కానీ అంత సౌఖ్యంగా ఉన్నప్పుడే మనకు కావాలి. దేవుడు తన ప్రేమను వ్యక్తం చేసిన విధానం ఇది. తండ్రి అయిన దేవుడు యోహాను 3:16-17 మనం చూస్తాం. ఆయన ప్రేమించి తన కుమారుని లోకాన్ని పంపించాడు మరణించడం కోసం. ఇది దేవునికి ప్రేమలో ఇమిడిన భాగం అని చెప్పి మనం ఇచ్చేస్తా ఉన్నాను. ఒక భక్తుడు రాశాడు, టు క్రియేట్ గాడ్ హ్యాడ్ టు స్పీక్. ఆయన సృష్టి చేయడానికి, ఇందా మనం చదువు ఎండిన ఎముకలు మళ్ళా తిరిగి అతకబడ్డానికి, మళ్ళీ జీవం రావడానికి ఆయన మాట్లాడితే సరిపోయింది కదా. ఆది కాండ సృష్టి అంతా కూడా కలుగునుగాక, వెలుగు కలుగునుగాక అని పలకగానే వెలుగు కలిగింది. ఆయన నోటి మాట ద్వారా సర్వ సృష్టి కలిగింది. టు క్రియేట్ గాడ్ హ్యాడ్ టు స్పీక్ అండ్ ఇట్ వాస్ డన్. అని అవునగానే ఆ మాట ప్రకారంగా అయిపోయింది. బట్ టు రిడీమ్, కానీ విమోచించడం కోసం, మనం తిరిగి సంపాదించడం కోసం, డాడీ చెప్పిన మాట మనం తిరిగి రిస్టోర్ చేయడం కోసం హీ హ్యాడ్ టు బ్లీడ్. ఆయన స్రవించవలసి వచ్చింది. ఆయన స్రవించింది ఏమిటి? చెమట కాదు, రక్తాన్ని స్రవించాడు. ఆయన తన దేవుడు రక్తమంతా స్రవించాడు. దేవుడు సృష్టి చేయడానికి నోటి మాట సరిపోయింది, వాక్కు సరిపోయింది. కానీ మనల్ని విమోచించడం కోసం, మనల్ని ప్రేమించి తన ప్రేమను మనకు పంచడం కోసం, మనం ప్రేమించిన సంగతిని మనకు అవగాహన కలిగించడం కోసం ఆయన చేసిన పని ఎదురుగా ఈ బ్లడ్. ఆయన తన రక్తాన్ని అంతా కూడా మన కొరకు దారిపోసాడు. శిలువలో క్షమించాడు. గెత్సేమనే తోటలో ఆయన చేస్తున్న ప్రార్థన, తండ్రి నిశ్చితమైతే ఈ పాత్రని గిన్నె రైతుడు తొలగించిన త్రాగలేను. 2 కొరింథీయులకు 5 పౌలు రాస్తాడు, పాపం ఎరుగని ఆయన పాపముగా చేయబడిన స్థితి అది, నేను పాత్రను నేను త్రాగలేను. కానీ వెంటనే ప్రభు చెప్పిన మాట, నా ఇష్టం కాదు, నీ ఇష్టమే, నీ చిత్తమే. 13 వచనం, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టిన వారికి ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడను లేడు. He calls us friends. 13 వచనం, he laid down his life for friends. 14 వచనం, he calls us friends. That means he laid down his life considering us as his friends. అంటే 14 వచనం అంటున్నాడు, ఏమన్నాడు అక్కడ? నేను మీకు ఆజ్ఞాపించి వాడు చేసిన ప్రకారం మీరు నా స్నేహితులు అయింది. నేను మేము స్నేహితులను పిలుస్తానంట. స్నేహం కొరకు నేను చేసిన కార్యం ఎదురుగా మీ కొరకు నేను రక్తాన్ని చెల్లించాను, నేను మరణించి స్నేహంను ఆహ్వానించాను. దాని అర్థం ఎదురుగా మన యొక్క స్నేహాన్ని కాంక్షించి మన కొరకు ముందుగానే ఆయన మరణించాడు. ఈరోజు ఆయన స్నేహితులుగా మనం సంబోధించబడుతున్నామంటే దానికి కావలసిన వెల ప్రభు చెల్లించాడు. ఆ త్యాగాన్ని ఆయన చేసి మనం స్నేహితులని సంబోధిస్తూ ఉన్నాడు. అయితే నిజమునకు మనం చూస్తే మన స్థితి ఏమిటి? ఈరోజు స్నేహితులు మనం సంబోధిస్తున్న మన యొక్క స్థితి ఏమిటి అని చూస్తే ఆ స్థితిని గురించి పౌలు రోమపత్రికలు రాస్తాడు. రోమపత్రిక 5 అధ్యాయం 6-11 వచనాలు. అది తెలుగు తత్వాలు ఉన్నది, కానీ అంతగా పవర్ఫుల్గా లేదు కనుక ఇంగ్లీష్ నుంచి తర్జుమా చేసి చెప్తాను. రోమపత్రిక 5 అధ్యాయం 6-11 వచనాలు. 6-11 వచనాలు ఒకసారి అయిపోతే తెలుగులో చదివేద్దామా? అనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయారు. నీతిమంతుల కొరకు సైతం ఒకడు చనిపోవడం అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగింపవచ్చు. అయితే దేవుడు మన యొక్క తన ప్రేమను వెల్లడపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయారు. కాబట్టి ఆయన రక్తం వలన
ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతాం. యాని అనగా శత్రువై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారిమై ఆయన జీవించడం చేత మరి నిశ్చయంగా రక్షింపబడతాము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. ఇది వివరించాలంటే ఇది ఒక పెద్ద ప్రసంగం చేసుకోవాలి, చాలా సమయం పడుతుంది. కానీ సూక్ష్మంగా మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు చెబుతున్న మాట ఒకప్పుడు మన శత్రువులు, దేవుడు స్నేహితులు ప్రభు ఇక్కడ మన స్నేహితులను సంబోధిస్తున్నాడు. కానీ మన స్థితి ఏమిటి? రక్షించబడక మునుపు మన స్థితి ఏమిటి? శత్రువులు. దురదృష్టవశాత్తు బాధాకరమైన ఏదైనా ఇప్పటికీ అలాగే ఉన్నా మనం ఎక్కువ శాతం మంది మనది మారలేదు, ఆ స్థితి మారలేదు. ఎందుకో స్నేహితుల స్థితిలోనికి స్నేహంలోనికి మనం రావడం లేదు, ఆ మాటలు లోపడడం లేదు. ఒకప్పుడు శత్రువులం, దేవునికి దూరస్తులం. తర్వాత ఇక ఆరోచన అంటాడు మనం ఇంకా బలహీనులమై ఉండగా, బలహీనులు అన్నప్పుడు కొంచెం అది ఈక్నెస్ అనుకుంటా, వీక్నెస్. ఈ అంటున్నాడు ఇంగ్లీష్ వాళ్ళు చూస్తే వి వర్ అట్లీ హెల్ప్లెస్, నిస్సహాయంగా ఉన్నాం. మనంతా మనం ఏమి చేసుకోలేని నిస్సహాయ స్థితిలో మనం ఉన్నాం. నిస్సహాయ స్థితిలో మనం ఉంటుండగా, ఇంకా భక్తిహీనతలో మనం ఉంటుండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం ఇంకా పాపంలోనే జీవిస్తూ పాపాలను నెరవేర్చుకుంటూ పాపానుసారంగా మనం జీవిస్తూ ఉన్నప్పటికీ మన ఇంకా పాపంలో ఉంటుండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం పాపులం, తర్వాత ఇంకా నిస్సహాయం, తర్వాత ఇంకా కింద రాస్తారు శత్రువులం. ఎవరి శత్రువులు? ఎవరి శత్రువులు? దేవునికి. అమ్మయ్య, దేవుని శత్రువులు. ఆ దేవునికి శత్రువులు గల మరణం ఇలా అంటున్నాడు బ్రహ్మభక్తుల పౌలు అంటాడు, క్రీస్తు యొక్క శిలువ మరణము ద్వారా జరిగింది ఏదనగా శత్రువులైన మనలను దేవుని యొక్క స్నేహితులు. 11వ వచనం చూస్తే అంటాడు ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నామని. కానీ ఇంగ్లీష్ తర్జుమాలో చూస్తే ఇప్పుడు ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్నేహితులు. తర్వాత 10వ వచనం అంటున్నాడు సమాధానపరచబడ్డానుగా దేవునితో మనకి ఫ్రెండ్షిప్. ఎంత గొప్ప స్నేహం ఇది! దేవునితో ఫ్రెండ్షిప్, దేవునికి స్నేహితులం. 10వ వచనం అంటాడు మీరు శత్రువులు. 12వ వచనంలో ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్. ఇదంతా ఎలా జరిగింది? యేసు శిలువలో మరణించడం. కానీ ఈ స్నేహాన్ని మీరు స్నేహితులు సంబోధించడంలో బాగుపేదనిగా అని మనకు మరణించారు. స్నేహాలు సాధారణంగా ఎలా చేస్తాం? మనం మంచివారిని, యోగ్యుల్ని, రేపొద్దు మనకు పనికి వస్తారనుకున్న వాళ్ళని ఆ స్నేహం చెప్పుకోవడానికి పలానా వాళ్ళ స్నేహం చెప్పుకుంటే గొప్ప వచ్చే విధమైన స్నేహాల కోసం అరువులు చాచుతాం. కానీ మనల్ని ప్రేమిస్తున్నప్పుడు మనం ఎవరు? అట్టర్లీ హెల్ప్లెస్, నిస్సహాయం. మనందరం మనం ఏమీ చేసుకునేది వాళ్ళం, పాపులం, దేవునికి దూరస్తులం, అన్యులం, వెలుపల ఉండవలసిన వారం, నిస్సహాయులం, దేవునికి శత్రువులం. ఇంకా అలాంటి స్థితిలో మనం మనలను ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమించి తన రక్తాన్ని ఇచ్చి తన ప్రాణాన్ని ఇచ్చి తన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు. అయితే మరల జ్ఞాపకం చేస్తున్నాను, ఈ ప్రేమను మనం అనుభవించాలి, ప్రేమలో మనం కొనసాగాలి, ప్రేమలో మనం నిలిచి ఉండాలి అని అంటే దే ఆర్ కండిషన్స్. యోహాను 15:14 వచనంలో మర్చిపోవద్దు, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేస్తున్న ఎడల మీరు నా స్నేహితులై ఎందురు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేస్తున్న ఎడల. అబ్రహాముని దేవుని స్నేహితుడిగా సంబోధిస్తా బైబిల్లో. ఇక్కడ అబ్రహాం ఏం చేశాడు? దేవునికి ఎలా లోబడ్డాడు? కొన్ని వారాల క్రితం ప్రసంగం చేశాను అబ్రహాం ఇస్సాకును బలివ్వడం గురించి. ఎంతమంది జ్ఞాపకం ఉంది? నీ ఒక్కడై ఉన్నా, నీవు ప్రేమించుచున్నా నీ కుమారుని ఇస్సాకును, ఇష్మాయిల్ ఇచ్చేయవలసినవే. ఇష్మాయిల్ కాదు, ఇస్సాకును నాకు ఇవ్వాలి. నువ్వు ప్రేమిస్తున్నా, నీకు ఒక్కడై ఉన్నాడు, వాడే నీ వారసుడు. నీ వాడిని తీసుకుని వెళ్ళి
3 రోజులు ప్రయాణం చేసి మోరియా పర్వతాలు చేరుకుని, ఆ పర్వతాల్లో నేను చూపించబోయే పర్వతం మీద అక్కడి కుమారుని నాకు దహన బలిగా అర్పించాను. 3 రోజులు ప్రయాణం. నీవు నేను మనమైతే ఏం చేస్తాం? చాలాసార్లు చెప్పాను ఈ మాట. ఆ కొండ ఎక్కుతున్నప్పుడైనా సరే మరి చాలు కొడుకు అడుగుతాడు, నాయన కట్టెలు ఉన్నాయి, ఖడ్గం ఉంది, నిప్పు ఉంది, బలి పశువు ఏది అన్నప్పుడు నీవే నా బలి పశువు అని చెప్పే ధైర్యం ఏ తండ్రికి ఉండదు. అయితే కుమారుడు చిన్నవాడు కాదు, చిన్న కురవాడు కాదు, తండ్రి కంటే బలంగా ఉన్నవాడు, తండ్రి కంటే ఎత్తుగా ఉన్నాడేమో, వయసులో ఉన్నవాడు, బలంలో ఉన్నవాడు. కానీ వాడి యొక్క విధేయత మనం చూస్తే తండ్రికి లోబడిన కుమారుడు. ఆ రకంగా అబ్రహాం పెంచాడు అతన్ని. ప్రభు అడిగింది ఇవ్వడానికి ఏమాత్రం సంశయించలేదు అబ్రహాం. మనం ఎన్ని లెక్కలో దేవునికి ఇవ్వాల్సి వచ్చేసరికి ఎన్ని లెక్కలో. దశభాగం అంటే ఎక్కడుంది బైబిల్లో? పాత నిబంధన కొట్టివేయబడింది కదా, ఇప్పుడు లేదు కదా. పాత నిబంధన కంటే ముందు నుంచి ఉంది. పాత నిబంధన ధర్మశాస్త్రం కంటే ముందు నుంచి దేవుడికి విధానం అది. అబ్రహాం దాన్ని ఆచరించాడు, యాకోబు దాన్ని ఆచరించాడు. కానీ మనంతా లెక్కలు. ఇది మనకి నష్టం కలుగుతుంది. దశభాగం ఇచ్చాడు, ఎంత కష్టం. మీకే తెలుస్తుంది నా బాధ. 100 రూపాయలు 10 రూపాయలు ఇచ్చిన సులువు, కానీ 1,00,000 రూపాయల జీతంలో 10,000 ఇవ్వడం అంటే ప్రాణం పోయినంత పని కదా. పోయిన వారం చెప్పుకున్నాం. అన్నిటి కూడా దీనికి దానికి అయ్యే బాబు ఎక్కడిస్తాం? కొన్ని ఇచ్చి అలా బాధపడితే కొంత ఒప్పుకుంటా, కానీ ఇవ్వకుండా అసలు పైసా ఇవ్వలేదు. కానీ ఇవన్నీ చెప్పేసి అంటే ఆ వినిసాగే బాధ అయిపోతుంది మనకి. ఇవ్వడం లేదు కదా, ఆ వినడమే మనకు బాధ అయిపోతుంది. ఈ రోజు వైజాగ్ చర్చిలో ఒక ఆయన ఉన్నాడు. దశమ భాగం పేరు ఎత్తగా లేచి పారిపోతా బయటికి. చర్చ వాకౌట్. డబ్బు గురించి ప్రస్తావన రాగానే వాకౌట్. అంటే మరి దేవునికి ఏమి ఇస్తారు? ప్రాణం ఇచ్చేస్తారా? మీ పైసలు ఇవ్వలేరు, కానీ మీ రాబడి కొంత భాగం ఇవ్వలేరు, కానీ ప్రాణం ఇవ్వడానికి మాత్రం మనం సిద్ధం. అబ్రహాము ఆయనకు లోబడ్డాడు. ఆయన అడిగింది ఇచ్చాడు. ప్రభా కొడుకురా ఎందుకు ఇవ్వాలి? నువ్వు ఇచ్చావు కదా, నువ్వు ఇచ్చిన మనం ఎలా అడుగుతావు అని ప్రభువు లాజిక్ ఎవరు చెప్పలేదు. అబ్రహాం దేవుడికి లాజిక్ చెప్పలేదు, తన భార్యతో సంప్రదించలేదు. వెంటనే లోబడ్డాడు. ఈ స్నేహములకు ముఖ్యమైనది లోబడడం, విధేయత. ఆ తర్వాత 10వ వచనం, నా తండ్రి ఆజ్ఞలు గైకొనిన ప్రేమ నిలిచిన ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొనిన నా ప్రేమ యందు నిలిచుదురు. రిమైన్ ఇన్ హిస్ లవ్. ఆయన ప్రేమ యందు మనం నిలిచి ఉండాలి. ప్రేమను పొంది స్వీకరించి రక్షించబడడంతో ఆగిపోదు. ఆ ప్రేమను మనం కొనసాగాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఉదాహరణ చెప్తున్నాడు ఇక్కడ. నేను నా తండ్రి ప్రేమ యందు నేను నిలిచి ఉన్నాను. ఎంతో నిలిచి ఉన్నాడు ఆయన. గెత్సెమనే తోటలో తన ప్రాణాన్ని ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా తండ్రి ప్రేమ యందు నిలిచి ఉన్నాడు. ఆ ప్రార్థన తరువాత శిలువ మరణం ఎక్కుతున్నాడు. శిలువ మరణంలో యాతన అనిపిస్తున్నాడు, బాధ అనిపిస్తున్నప్పుడు తనకు స్పష్టంగా తెలిసిన సంగతి ఏంటనగా, తండ్రి అయిన దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు. తండ్రి అయిన దేవుడు నన్ను చూడడం లేదు, నా బాధ ఆయనకి తెలియడం లేదు. ఆయన ముఖం తిప్పుకున్నాడు, నన్ను విడనాడాడు. కానీ ఏం చేస్తాడు ప్రభు? తన ప్రేమలోనే కొనసాగుతూ నా దేవా నన్ను ఎందుకు విడనాడావు అని గగ్గోలు పెట్టి కేకలు వేస్తూ ఉంటే ఏలియాని పిలుస్తున్నాడు. ఏలి లాభాలు కానీ ఏలియాని పిలుస్తున్నాడు. ఎవరు వస్తారో చూద్దాం అని ప్రజలు హేళన చేస్తున్న ఆ పరిస్థితుల్లో ప్రభు మళ్ళా కొద్దిసేపటికి తండ్రి నీ చేతికి నా ఆత్మను ఎలాగ అప్పగించుకుంటే తెలిసి మన తిరిగి కనెక్షన్ ఏర్పడిందా? లేదు. విశ్వాసంతో తండ్రి నన్ను విడిచిపెట్టు, నన్ను వదిలేయండి ఆయన. కానీ ఇది ఒకవేళ నాకు ఈ సమయం నాకు తెలియడం లేదు, నాకు కనబడడం లేదు, నన్ను విడిగానట్టుగా నాకు అనిపిస్తుంది. కానీ ఆయన ఈజ్ స్టిల్ ఇన్ కంట్రోల్. ఇంకా అదుపులో ఆయన ఉన్నాడు. కానీ నా ఆత్మను నేను నాకు వదిలేను, సైతానికి అప్పగించను, లేకపోతే ఏదైతే ఆయన వదిలేను. నా ఆత్మను నా తండ్రి యొక్క కస్టడీలో ఆయన యొక్క భద్రతకు నేను అప్పగించుకుంటాను.
అప్పగించుకున్నాడు. తండ్రి అయిన దేవుడు మూడో దినం తిరిగి ఆయనని లేపాడు. ఆయన ప్రేమ మీద ఎలా నిలిచి ఉంటాం? ప్రేమ మీద నిలిచి ఉండాలి. అరాజ్ఞకు లోబడి ఆ ప్రేమలో మనం కొనసాగాలి. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ప్రేమ కోసం వారి బాధలు ఇబ్బందులు చూస్తే అయ్యి బాబోయ్ అనుకుంటా, ఒకరి కోసం ఒకరు. మరి ఇప్పుడు ఉన్నాయో లేదో కానీ బ్లేడుతో కోసేసుకొని ఆ రక్తంతో ఉత్తరం రాస్తే అవతల బటాష్ అయిపోయి అయ్యి బాబోయ్ రక్తం రక్తం చిందించి ఉత్తరం రాశాడు నాకే. ఆ ప్రేమించుకుంటున్నప్పుడు వారు ఒకరికొకరు చేసే ఆ విషయాలు చూసినప్పుడు వీళ్ళు పెళ్ళి అయితే మరి ఎలా ఉంటుందో, భూలోకం అందే స్వర్గం అనుకుంటాం. కానీ మొట్టమొదటి ఎక్కువ తగ్గులు ఎవరికి వస్తే, త్వరగా ఎవరికి వస్తే తెలుసా? ఇలా విపరీతంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వారికి. ఇందాక చెప్పాను కదా, మరుసటి తెల్లారేసరికి విడాకులు పెట్టాడు. ఎందుకంటే అంతకుముందు ఎంతో ప్రేమించుకున్నారు ఆ జంట కూడా. ప్రేమించుకుని అక్కడ పార్కులో కలుసుకున్నారు, సింహాల్లో కలుసుకుని, అక్కడ కలిసి ఈ పార్టీ ఆ పార్టీ అన్ని కలుసుకుంటూ ఉండేవారు. ఆ కలిసి ప్రతిసారి మేకప్లో ఉండేది అమ్మాయి, వేషధారంలో ఉండేది. కానీ ఆ నిద్రపోయినప్పుడు రాత్రి మా పిల్లలు ఏం చేసిందో కానీ అయితే అలాగే సందర్భం వచ్చిందిగా చెబుతున్నాను. యవనస్తులారా, అమ్మాయిలు అబ్బాయిలు, మీరు ప్రేమించుకుంటున్నప్పుడు ప్రేమించుకోండి, వద్దనడం లేదు. కానీ కొంచెం కళ్ళు తెరిచి అందచందాలు చూడబడడం లేదు. ఇప్పుడు ఈ రోజున చాలా తెలివిగా ప్రేమించుకున్నారులేండి. ఎలా తెలివిగానంటే ఆయనకి ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ బాగుందా, ఆ తాత నాన్న ఏమైనా ఆస్తులు, మనకు కొన్ని ఎకరాలు లేకపోతే కొంత బంగారం వచ్చే పరిస్థితి, ఈ అమ్మాయి ఉద్యోగం చేస్తుందా, ఉద్యోగం చేయగలిగిన స్కోప్ ఉందా, ఫ్రంట్ ఫోర్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ అన్ని కూడా ఎంక్వైరీ చేసుకుని అప్పుడు ప్రేమిస్తారు కొంతమంది తెలివైన వాళ్ళు. మంచి అలా ప్రేమించుకోండి, మంచి మీ జీవితం స్థిరపడుతుంది. మీకు ఉద్యోగం లేకపోయినా, మీరు పని చేయకపోయినా, రాత్రి పని నిద్రపోతున్నా మీ ఎవరు సంపాదించి పెడతారు, మీరు తినొచ్చు. లేదా మామూలుగా సంపాదన రాస్తే బతికేయచ్చు. కొంతమంది చూసుకుంటారు, ఆ సేఫ్టీ చూసుకుంటారు భగవాన్. కానీ ఒక్కటి మనవి చేస్తున్నాను, మీరు ప్రేమించుకుంటున్నప్పుడు దయచేసి ఒక్కటి మీరు అడగండి, నువ్వు దేవునికి స్నేహితుడువా, దేవునికి స్నేహితురాలువా, దేవుని రక్షణ నువ్వు పొందావా, రక్షించబడి విశ్వాసవా, దేవుని బిడ్డవా, అదొక్కటి కనుక్కొని ప్రేమించుకోండి, పెళ్లి చేసుకోండి. కానీ చాలా మంది ఈ ప్రేమ కొరకు లేకపోతే జీవించబోయే 30-40 సంవత్సరాల కోసం నిత్యత్వాన్ని పోగొట్టుకుంటున్నారు, నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నారు. ప్రభు మరణించింది నిత్య జీవాన్ని మనకి ఇవ్వడం కోసం. కానీ చాలా మంది దాన్ని చులకనగా ఎంచి, ఏదో క్రైస్తవ పేరు ఉంది, క్రైస్తవ తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి మీరు రక్షించబడ్డారు, దేవుని స్నేహితులు అనుకుంటే మీరు భ్రమలో ఉన్నారు. మీకు ఎప్పుడు మెలకు వస్తారంటే నరకంలో మెలకు వస్తారు. అప్పుడు మెలకు వచ్చినా ఏముండదు. ధనవంతులు నరకంలో మెలకు వచ్చింది, అయ్యో అయ్యో నేను ఇక్కడికి వచ్చేస్తానేమిటి, నా అన్నదమ్ములు ఎక్కడికి వచ్చేస్తారు, మేమందరూ ఇదే బ్రతుకులు. కానీ లాజరు కిందకి వెళ్తే బాగుంటుందని ఒక మిషనరీ ఆలోచన, ఉద్యమం. పరలోకం నుంచి ఒక ఎవాంజలిస్ట్ వచ్చి వాళ్ళ అన్నదమ్ములు స్వార్థ చేస్తే వారి నరకాన్ని రాకుండా పరలోకానికి వెళ్ళాలి అనే తాపత్రయం చూస్తారు. కానీ దయచేసి ఆ స్థితి వరకు రాకుండా మొదట్లోనే ఆదిలోనే ప్రభు యొక్క ప్రేమ ఉందో లేదు, ప్రభుని ప్రేమిస్తున్నారు లేదు, ప్రభు కంటే ఇంక దేని అధికంగా ప్రేమిస్తే మీరేం చేయాలి? ఆ సంబంధాన్ని వద్దనుకోవాలి. చాలాసార్లు చెప్పాను ఈ మాట. వెల్లూరులో సిఎంసి హాస్పిటల్ అది ప్రారంభించింది డాక్టర్ ఐడా స్కడ్డర్. బాల్యం చాలాసార్లు చెప్పాను మాట. అసలు మిషనరీ ఉండకూడదు, ఇండియా రాకూడదు అని తీవ్రంగా నిర్ణయించుకొని భారతదేశం వచ్చింది. అక్కడ పరిస్థితి చూసి తను మార్పు చెందింది. తర్వాత అమెరికా వెళ్ళిపోయింది, మెడిసిన్ చదివింది. మనకైతే తల్లిదండ్రులు చూసి ఏర్పాటు చేస్తాం సంబంధాలు, అక్కడ అమెరికాలో అది కాదు, ఎవరి బట్టి వాళ్ళే చూసుకోవాలి. అలాగే ఒకరితో స్నేహం ఉంది, ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, డిసైడ్ చేసుకున్నారు. కానీ చదువు అంతా అయిపోయిన తర్వాత తను చెప్పిన మాట, నేను భారతదేశం వెళ్ళిపోతున్నా, మిషనరీకి వెళ్తాను, నాతో పాటు వస్తావా అని అంటే తను ప్రేమించిన ఆ వ్యక్తి తను చెప్పిన మాట, నువ్వు రెండింటి మీద ఏదో ఒకటి ఎంచుకోవాలి, నన్న దేవుని సేవ.
భారతదేశం వెళ్ళి సేవ చేస్తావా, లేకపోతే నాతో వివాహం చేసుకుని ఇక్కడ అమెరికా దేశంలో స్థిరపడతావా అంటే ఆమె ఏం కోరుకుంది? మనకు తెలిసిన చరిత్ర అది. భారతదేశం రావడానికి కోరుకు వదిలేసిన తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకోలేదా? అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం, దేవునికి లోబడటానికి తన యొక్క ప్రేమను, తన భవిష్యత్ అంతటిని వదిలేసి మన దేశానికి వచ్చి ఆ పని చేసి ఎంతో మంది దీనులను ఎవరు కూడా లెక్క చేయరు, ఎవరు పట్టించుకొని మనుషులకు సేవ చేసి తానే అనేక మంది సేవ చేసే సేవకురాలను తయారు చేసింది. మొట్టమొదటి నర్సింగ్ స్కూల్ కానీ, మెడిసిన్ కానీ ఇవన్నీ కూడా చేసి ఇప్పటికీ ఇంకా విస్తరిస్తూ ఉంది, ఇంకా పెరుగుతూ ఉంది. వెల్లులో చూస్తే ఇంకా ఊరే ఉండదు, ఇదే ఊరంతా హాస్పిటల్ ఊరంతా. ఎక్కడ చూసినా రకరకాల హాస్పిటల్, రకరకాల డిపార్ట్మెంట్లు కనబడతాయి. అది నిత్యత్వానికి ఆశీర్వాదం, దేవునికి లోబడి చేసే పని. తన వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టింది. మనం ఏం చేస్తాం? మన వ్యక్తిగత జీవితాలు మనకి ముఖ్యం, మన వివాహం ముఖ్యం. నేను అనుకున్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటే పెళ్లి ముఖ్యం. కొంతమంది చాలా విశాల హృదయం. ఒక పెళ్లి తప్పదు ఇంకో పెళ్లి, ఒక అమ్మాయి తప్పదు ఇంకొక అమ్మాయి, ఒక అబ్బాయి తప్పదు ఇంకొక అబ్బాయి. ఇంతమంది మగ పిల్లలు ఉండేవారు అనుకున్నప్పుడు ఆడపిల్లల తయారయ్యారు. మగవాళ్ళు మించిపోతున్నారు. ఒక విశాల హృదయం, ఒక 10 మంది పెట్టుకోగలిగిన విశాల హృదయాలు అయిపోయాయి ఈ రోజుల్లో. కానీ ఆమె వచ్చింది, వివాహం లేదు, అలాగే ప్రభు కొరకు పనిచేసింది. అది దేవునితో ఏమిటి స్నేహం. మీరు స్నేహితులా? ఆర్ యు ఫ్రెండ్స్? ఒకసారి ఆలోచించుకోండి. ఆ స్నేహం కొరకు, మన స్నేహం కొరకు ఆయన అంత చేస్తే, ఆయన స్నేహం కోసం మనం చేసింది అంత, చేసింది ఏమిటి? ప్రసంగం పూర్తవలేదు, ఇక్కడితో ఆపుతాను. వచ్చేవారు ఎంఐ వారికి పోస్ట్ పోన్ చేద్దాం. యోహాను సువార్త 15 మొదలు వచ్చిన అంటాడు, నేను నిజమైన దీంతో మొదలు పెట్టాడు, నిజమైన ద్రాక్షవల్లి, నిజమైన ఐ ఆమ్ ద ట్రూ వైన్. వచ్చేవారు అక్కడి నుంచి మొదలుపెట్టి ముందుకు వెళ్దాం. అర్థమైందా? విన్నారా? వింటే ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. కానీ హెస్కేల్ గ్రంథ ప్రకారం ఏమొస్తుంది? జీవం వస్తుంది. జీవం మన యొక్క నిర్జీవ స్థితి నుండి జీవము గల స్థితిలోకి మనం రావాలి. ఈరోజు మన స్నేహితుల దినోత్సవంలో స్నేహితుల అని సంబోధిస్తూ ఉన్నాడు. ఆ సంబోధించడం యొక్క షరతు ఏమిటి? ఆయన ఆజ్ఞలకు మనం లోబడాలి. ఆయన మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమకు నిర్వచనం ఏమిటి? ఆ స్నేహానికి నిర్వచనం ఏమిటి? ప్రాణం ఇచ్చే ప్రేమ. అది ప్రభువు చూపించాడు. ఆయన మనల్ని ప్రేమిస్తాడు, ప్రాణం ఇచ్చినందుకు మనం ప్రేమించాడు. ఆయన మన నుండి కోరుతున్నది ఏమిటి? మనము కూడా ఆయన ప్రేమించాలి. ఆ ప్రేమ కూడా ఎలా ఉండాలి? అవసరమైతే మన ప్రాణము ఇచ్చేవారంగా. బైబిల్ అనేక ముఖ్య ఈ శిష్యులందరూ కూడా హతసాక్షి ప్రభు గారు ప్రాణం ఇచ్చారు. పేతురు వీళ్ళందరూ కూడా ప్రభు గారు ప్రాణం ఇచ్చారు. మన దేశంలో చాలా మంది ప్రాణాలు దేవుని కొరకు ఇచ్చారు. ప్రభు కోరుతున్నది అది. మన ప్రాణాలు దక్కించుకోవడానికి, మనం కాపాడుకోవడానికి. ఇస్కరియోతు గారు యూదా వలె ప్రభుని అమ్మివేయడానికి సిద్ధపడితే నిత్య నాశనం నరకాగ్ని గుండం ఉంది. మీరు దయచేసి విన్న మాటలన్నీ కూడా మీరు ఆలోచించండి, ప్రార్థన చేయండి, సిద్ధపడండి, సరైన నిర్ణయం తీసుకోండి. ఏదో వినేసి వెళ్ళిపోవడం కాదు, లేకపోతే ఆశీర్వాదాలు అనుభవిస్తూ మనం వెళ్ళిపోవడం కాదు. ఆయన ఆశీర్వాదాలు అన్నిటికీ షరతులు ఉన్నాయి, కండిషన్స్ ఉన్నాయి, నియమాలు ఉన్నాయి. వాటి మనం పాటించవలసిందిగా మనం చేస్తూ ఇక్కడ సందేశం ముగిస్తాం. వచ్చేవారు మిగతాది మనం కొనసాగించుకుందాం. అందరూ తల ఉంచండి, ప్రార్థన.